అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. నాగధార ఛానల్కి స్వాగతం. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినారా? మా పిల్లలు అయితే ఇప్పటికి అయ్యింది ఫ్రెండ్స్, 8 అయింది టైము. అమ్మాయి బాబాయ్ పొద్దున్న నుంచి లేచి చేసినా కూడా అసలు వాళ్ళకి ఎంత చేసినా కూడా పని అనేది వదగదు. ఈరోజు పిల్లల క్యారీ ఏం చేసిన అంటే గోగాకు పచ్చడి అన్నం చేసిన ఫ్రెండ్స్. గోగాకు పచ్చడిని చూడండి ఎంత బాగుందో, అస్సలు స్మెల్ కానీ పచ్చడి కలర్ కానీ అసలు ఎంత బాగుందో, చూస్తేనే తినాలి అనిపిస్తుంది. ఈ గోగాకు పచ్చడి అయితే రోట్లో దంచలేదు, కళాయిలోని పచ్చడి చేసినాను. ఇందులో ఏమేమి వేసినాను, ఏ రెసిపీ అంతా చూడాలి. ఈ పచ్చడి ఎలా చేసినాను అంటే కింద లింక్ ఇస్తాను, చూసేయండి. ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోండి, చూసేయండి. మీరు కూడా నేను ఎలా చేసినానో ట్రై చేయండి. పచ్చడి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ పెట్టండి. తప్పకుండా అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ పచ్చడి గోగాకు పచ్చడి ఎండు ముక్కలు కాంబినేషన్ అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది. చూడండి, ఎండు ముక్కలు కూడా నానబెట్టేసినాను. కొన్ని ఎండు ముక్కలు ఉంటే నానబెట్టేసినాను. బాగా నానినాక 11 గంటలప్పుడు 12 గంటలప్పుడు ఎంచుతాయి. అందులోకి ఇంకా బాగా నానాలి. ఆ పచ్చట్లోనే ఈ నానబెట్టేది కూడా చూపించినాను. అందుకే ఒకేసారి బాగా కడిగేసి కుక్కర్లో అయితే పెట్టేసినాను. గల్లు అని గాజులాగా ఎండిపోయినాయి ఫ్రెండ్స్ అయ్యి. అందుకని ఈ పచ్చడి అయితే ఎక్కువ టమోటాలు ఫ్రెండ్స్. ఈ పచ్చడిలో ఏమేమి వేసినాను అన్నీ నేను సాట్లో చెప్పేయకూడదు. ఫుల్లీడే అయితే తప్పకుండా చూడండి. గోంగూర పచ్చడి అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఎంత బాగుందంటే అంత బాగుంది. చూస్తేనే తినాలనిపిస్తుంది. టేస్ట్ కానీ కలర్ కానీ టమోటాలు దండిగా వేసినా కాబట్టి చాలా బాగుంది. ఇంకైతే పదం పిల్లలు అయితే వెళ్ళిపోయినారు. మా ఆయనకైతే రాజావు కూడా కాంచేస్తున్నాను. ఆ ఇంటికాడ ఉన్నాడు, నేను పోయి పాలు తీయాలి కదా. ఇంకైతే పోయి పాలు తీస్తాను. చేలో మరి ఇంకా బాయ్. మరి నచ్చితే ఒక లైక్ చేయండి. నా పచ్చడి అయితే మళ్ళీ తినాలి అని అనిపిస్తుంది. ఖచ్చితంగా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్.